The love towards his work and the dedication towards his work, Okay. maybe that makes me more impressive. Okay. What is the what thing dad said after watching the movie to you? He said that I didn't expect you. I mean, I didn't expect this from you. That's all. Okay. All the very best. Sir, అన్నగారు సుగారు నేను కూడా ఒక్క నిమిషం సార్ డైరెక్ట్ సార్ యాక్చువల్లీ మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. సో కమింగ్ టు దిస్ ఫిలిం అన్ని యాక్షన్ సీన్స్ అన్నీ చాలా కష్టమైనవి ఉన్నాయి కదా, మరి ఈ సినిమాలో లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చేయడానికి ఏది ఎక్కువగా టైం తీసుకున్నారు? అంటే లైక్ ఫైట్స్ అయ్యి ఒకటి ఉంటాయి కదా సార్, 2 ఫైట్స్ 3 ఫైట్స్. బేసిక్గా ఫైట్స్ చేసే మీకు మీ సినిమాలో ఒక డిఫరెంట్ యూనిక్ ఫైట్ కొరియోగ్రఫీ ప్రజెంట్ చేయాలని ఉంటుంది. సో అలా ఎక్కువ డేస్ తీసుకున్న కొరియోగ్రఫీ ఏమైనా ఉందా ఈ సినిమాలో? డెఫినెట్గా 2 సీక్వెన్స్ ఉంది. ఒకటి వచ్చి క్లైమాక్స్, సార్ ఒక బ్రీఫ్ ఇచ్చారు ఇష్టంగా, అది యూ కెన్ సీ ఇట్ ఇన్ ద స్క్రీన్ బికాస్ ఐ కాంట్ రివీల్ టూ మచ్. బట్ ఇది ఎంఎంఏ అని చెప్పాను కదా, అది ఒక న్యూ అటెంప్టే అది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిడ్ ఇన్ షార్ట్, ది షార్ట్ అ బిట్, బట్ దీంట్లో వచ్చి ఒక రియల్ టోర్నమెంట్ లాగానే ఉండాలి అని వి ట్రైడ్ అ బెస్ట్. దానికి ఒక పెద్ద ఎఫర్ట్ వీ హ్యావ్ టు పుట్. అండ్ రియల్ యాక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు మనకి లైక్ లైక్ వీ కెనాట్ స్టాప్ ద యాక్షన్ ఇన్ బిట్వీన్. అది ఒక పెద్ద ఛాలెంజ్, షూట్ చేయడమే ఛాలెంజ్ ఇది. ఆయన వన్ మోర్ అడుగు, వీ క్యాన్ సే వన్ మోర్ ఫర్ దెమ్, దే కీప్ ఫైటింగ్, వీ హ్యావ్ టు క్యాప్చర్ ఇట్ ప్రాపర్లీ. అండ్ అది క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఇంకొకటి వచ్చింది, ఎక్కడ ఈయన ప్లేస్ చేయాలి, ఏ ప్లేస్మెంట్లో. సో అదని ఒక పెద్ద ప్లాన్ చేసాము, అది ఒక చాలా ఛాలెంజ్గా ఉంటుంది అది. సార్ ఎంతోమంది ఫేమ్ ఉన్న హీరోస్కి మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు కదా, ఈ స్టోరీని ఎందుకు పెద్ద స్టార్స్కి మీరు చెప్పాలి అని అనుకోలేదు? ఎందుకంటే ఒకవేళ చెప్పుంటే మీ సినిమా ఇంకా ఎక్కువ ఓపెనింగ్ ఉండొచ్చు కదా. అండ్ వై యూ చూస్ ఓన్లీ సూర్య? బికాస్ ఆఫ్ విజయ్ సేతుపతి సార్ సన్ననా, లేదంటే ఏంటి? See, like as I said, the story, the boys' age group in the story, I need only this under 18, nearly 18, 19. So I don't see much heroes in that age group, number one. Number two, not only Surya, I told already, I finished the script and I was looking some hero. అలా చూస్తున్నప్పుడు నాకు ఐ ట్రైడ్ 2-3 పీపుల్స్ బట్ ఐ ఆమ్ నాట్ కన్విన్స్ విత్ దమ్. స్టార్టింగ్లో ఒకరోజు చూసినప్పుడే ఐడియా వచ్చింది. సో అలా సూర్యావే కావాలని ఈ స్క్రిప్ట్ రాసలేదు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్. అనిల్ గారు థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. Hi. అండ్ మీకు తెలుగు తెలుసు, అండ్ తెలుగు చాలా పెద్ద పెద్ద హీరోస్ అందరితో మీరు వర్క్ చేశారు. మీరు ఒక స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు వై ఇది తెలుగు అండ్ తమిళ్లో కలిసి ఎందుకు తీయలేదు ఫస్ట్? వైట్ కాంట్ బి బైలింగ్వల్ ఆర్ సంథింగ్. మీకు ఇక్కడ చాలా ఐ మీన్ వర్క్ చేస్తుంటారు అందరితోటి, పెద్ద పెద్ద స్టార్స్ తోటి. అండ్ విజయ్ సేతుపతి గారు అందరికీ తెలుసు తెలుగులో కూడా. ఫస్ట్ ఇది ఎందుకు బైలింగ్వల్గా రాలేదు, అంటే ఓన్లీ తమిళ్లో ఎందుకు వచ్చింది? అది గుడ్ క్వశ్చన్. సీ నౌ డేస్ వాట్ ఎవర్ ఫిలిం ఇట్స్ కమింగ్ ఇట్స్ బికేమ్ అ పాన్ ఇండియన్ ఫిలిం. ఓకే, సో అండ్ the story also happens in some place where in Chennai, but I can see some places in Andhra Pradesh, Telangana also. I have in mind already what you said, a good question. You can see the star cast like Varalakshmi ma'am and Sambat sir and Ajay Ghosh sir. So I planned in such a way